మార్చి ప్రముఖుల పేరిట మార్చి కొత్త ఎత్తులతో సైబర్ కేటుగాళ్ల బురుడి అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. సైబర్ నేరగాళ్లు మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎట్లా కొట్టేయాలన్న దాంట్లో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఒక ప్రయత్నాన్ని పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఇంకొక దారిలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్లని, లేకపోతే మీకు ఈ స్కీమ్ వచ్చిందని, మీరు ఇది గెలుచుకున్నారు అది గెలుచుకున్నారని రకరకాలుగా ఇవన్నీ పాత అయిపోయినాయి. ఈ డిజిటల్ అరెస్ట్ కూడా పాతది అయిపోయింది. ఆ డిజిటల్ అరెస్ట్తో కూడా చాలామంది మోసపోతున్నారు. అది కొంత ప్రజల్లో అవగాహన రాగానే ఇక అట్లా మోసపోవట్లేదు జనం. సో ఇంకో లైన్లోకి వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అంటే ప్రముఖుల పేరిట ఏమారుస్తున్నారట. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో కేటుగాళ్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల పేరిట వీడియోలు సృష్టించి వాటిని ఎరవేసి బురుడి కొట్టిస్తున్నారట. రాష్ట్రంలో కొద్ది రోజుల కింద వరకు ఫేక్ డిజిటల్ అరెస్ట్ల పర్వం కొనసాగింది. వీడియో కాల్ ద్వారా బెదిరిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. హైదరాబాద్కు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి ఒక్కరే 13 కోట్లు పోగొట్టుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి 7 కోట్లు పోగొట్టుకున్నాడు. 2 వైద్యులు ఒక్కొక్కరు 5 కోట్ల చొప్పున పోగొట్టుకున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలో డిజిటల్ అరెస్ట్ల కేసులు గత ఏడాది డిసెంబర్లో 99 నమోదు కాగా ఈ ఏడాది మే నెలలో 30 వరకు నమోదైనవి. ఇవి కాకుండా పోలీస్ శాఖ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి బెదిరించి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలతో చేసే మోసాలైతే గత ఏడాది డిసెంబర్లో 206 నమోదు కాగా ఈ నెలలో 28 కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏం చేస్తున్నారంటే ఈ డీప్ ఫేక్ ద్వారా నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా. ఇప్పుడు నేను మాట్లాడిన ఒక చిన్న ఆడియోని తీసుకొని నేను మాట్లాడిన విషయాన్ని కూడా ఆ ఆడియోతో నేనే మాట్లాడినట్టుగా క్రియేట్ చేయొచ్చు. నేను మాట్లాడుతున్న ఒక వీడియో చిన్న ఒక 1 మినిట్ క్లిప్ని తీసుకొని అది ఇంకొక అంశాన్ని నేనే మాట్లాడుతున్నట్టుగా ఇంకొక వీడియోని క్రియేట్ చేయొచ్చు. సో దాన్నే డీప్ ఫేక్ అంటున్నాం. ఈ డీప్ ఫేక్ ఎంతవరకు వెళ్ళిందంటే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మీద ఒక వీడియో వస్తే ఇది నాది కాదని నాయన ఇది డీప్ ఫేక్ వీడియో అని బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇట్లా చాలామంది జరిగింది. ఐశ్వర్యరాయ్ ఇది, ఇంకొక హీరోయింది, ఇట్లా చాలామంది మీద ఈ అటాక్ జరిగింది. సో ఆ వీడియోల ద్వారా ప్రముఖుల పేర్లతో ఆ వీడియోలు తయారు చేస్తున్నట. ప్రముఖుల వీడియోలను డీప్ ఫేక్ ద్వారా మార్చి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారు అనని మాటలను అన్నట్టుగా చెబుతూ ప్రజలను నమ్మిస్తున్నారు. ఉదాహరణకు ఒక పథకంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా వీడియో సృష్టించి నగరానికి చెందిన వృద్ధురాలైన ఒక వైద్యురాలకు పంపించిరట. ఆ తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈ పథకం గురించి వివరించాడు. ఇందులో మోసం ఏమీ లేదని, తాము పంపే లింకు తెరిచి అందులో వివరాలు నమోదు చేసి ఎవరికి వారు సొంతంగానే పెట్టుబడులు పెట్టొచ్చని, వాటిపై వచ్చే ఆదాయం వారి వారి ఖాతాల్లో జమవుతుందని నమ్మబలికాడు. అలా ఆమెతో తొలుత 10,000 పెట్టుబడి పెట్టించి భారీగా లాభాలు వచ్చినట్టుగా చూపించాడు. నమ్మకం కుదిరిన ఆమె తన పెట్టుబడులు క్రమంగా పెంచుకుంటూ పోయింది. పెట్టుబడి 20 లక్షలకు చేరుకున్న తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఇక వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెబుతూ జరుగుతున్న మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పథకాలు అనగానే ప్రజల్లో నమ్మకం ఉంటుంది. అందుకే ముద్రా లోన్లు, సూర్యాఘర్, పిఎం కిసాన్ యోజన వంటి పథకాల పేర్లతో నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ని పంపుతున్నారట. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయ్యిందంటే ఫోన్లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరినట్టే. దాన్ని అడ్డం పెట్టుకొని బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టడమే కాదు, వ్యక్తిగత సమాచారం బయట పెడతామని బెదిరింపులకు కూడా పాల్పడవచ్చు. అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఒక డీప్ ఫేక్ వీడియో తయారు చేసి ఒకరికి పెట్టిరట. పెట్టి ఇగో ఈ పథకంలో మీరు డబ్బులు పెడితే ఫుల్ పైసలు వస్తాయట అని అన్నారట. ఆ వీడియో చూస్తే నిర్మలా సీతారామన్ మాట్లాడినట్టే ఉంటుంది. సో ఇట్లా వాళ్ళని ఏమార్చి లోబరుచుకొని ఏదో రకంగా ఈ సైబర్ నేరగాళ్ళు దీనికి పాల్పడుతున్నారు. సో అందుకే మనం 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా వీడియో వచ్చినా, ఏదైనా ఇగో ఈ స్కీమ్ చాలా గొప్పదని ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా మనమే నిర్ణయం అప్పటికప్పుడే తీసుకొని అమ్మో ఇది వాళ్ళు కూడా అట్లా కూడా అంటారు. మళ్ళీ ఇది ఎవరికి చెప్పొద్దండి, చాలా ఇది ఒక్కరికే వస్తుందని అన్నారు అనుకోండి, మళ్ళీ పక్కోని చెప్తే నాది మిస్ అయిద్దేమో, నాకు రాదేమో అనుకొని ఎవరికి చెప్పకుండా మోసపోకండి దయచేసి. ఇట్లాంటివి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే 1కి 10 సార్లు 10 మందితో డిస్కస్ చేసి ఇది రియలా ఫేకా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంటుంది.